మొత్తంగా హైదరాబాద్ లో పలు చోట్ల పడిన వర్షానికి బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే వాతావరణ శాఖ ఏమంటోంది? నిన్న రాత్రి నుంచి కూడా భారీగా వర్షం అయితే కురుస్తుంది. ఈ వర్షానికి ముఖ్యంగా రోడ్లపై పూర్తిగా నీళ్లు కూడా జలమయమైనాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు అమీర్పేట్ నుంచి పటాన్ చెరువు అలాగే ఎల్బీ నగర్ వరకు కూడా భారీ వర్షం అయితే కురిసింది. ఈ నేపథ్యంలోనే ఇళ్ల దగ్గర ఉన్న పార్క్ చేసిన కారులతో సహా ఈ వర్ష బీభత్సానికి అయితే కార్లు కూడా కొట్టుకుపోయినాయి. అలాగే మరొక పక్క జనజీవనం కూడా అస్తవ్యస్తమైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ భారీ వర్షానికి కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగినాయి. ముఖ్యంగా ఏదైతే ఈ వర్షానికి ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే డిఆర్ఎస్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి రోడ్ల మీద నీళ్లు నిలవకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే నాలాలు కూడా ఎక్కడైతే ఓపెన్ ఉందో వీటన్నిటికి కూడా హెచ్చరికల బోర్డులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ వర్షానికి కుకట్పల్లిలో ఒక పిడుగుపాటు కూడా ఒక ఇంటి సంబంధించిన గోడ అయితే కూలిపోయింది. అలాగే మరొక పక్క ఎల్బీ స్టేడియం కానుకున్న ఉన్న ఒక ప్రహరీ గోడ కూడా కూలడం జరిగింది. అలాగే మరొక పక్క చూసినట్లయితే ముఖ్యంగా పోలీస్ స్టేషన్లతో సహా నీళ్ళైతే రావడంతో కూడా ఆ నీళ్లు బయట తీసే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ మహానగరంలో గత 2-3 రోజుల నుంచి కూడా ఒక వర్షం అయితే కురుస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో కూడా పూర్తిగా నీట మునిగిందని చెప్పచ్చు. అలాగే మరొక పక్క ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి రావడంతో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. గతంలో మనం తీసుకున్నట్టు నాలాల్లో పడి ఎంతో మంది కింద పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధికారులు కూడా ముందుగానే అప్రమత్తమయ్యారు. అలాగే మరొక పక్క ఏదైతే ముఖ్యంగా పిల్లల్ని బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా అటు వాతావరణ శాఖ అలాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ రోజు నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి ప్రస్తుతం ఏదైతే రంగారెడ్డి అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్కూల్స్ కూడా ఇప్పటికే గవర్నమెంట్ హాలిడే అయితే ప్రకటించింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందుగానే అప్రమత్తమయ్యారు. అలాగే డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి అయితే దించారు. ఎక్కడైనా చెట్లు కూలిపోయి ఉంటే కనుక వెంటనే వాటిని తొలగించాలంటూ కూడా ఇప్పటికే అధికారులకే ఆదేశాలు అయితే జారీ చేసింది. అలాగే మరొక పక్క ఇప్పుడు రానున్న 2-3 గంటల పాటు కూడా భారీ వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్కి నిన్నటి వరకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అధికారులు ఎప్పుడు బయటకు రాకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో కూడా రోడ్డుపై కూడా పూర్తిగా ట్రాఫిక్ అయితే ఏర్పడింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై పూర్తిగా ట్రాఫిక్ అయితే ఏర్పడింది. అలాగే ట్రాఫిక్ అధికారులు కూడా ముఖ్యంగా డైవర్షన్స్ అయితే చేస్తున్నారు. ఏదైతే ఆఫీసులకు వెళ్ళే సమయం కావడంతో కూడా 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కూడా ట్రాఫిక్ అధికారులు కూడా ముఖ్యంగా డైవర్షన్స్ చేస్తున్నారు. అలాగే నిన్న రాత్రి నుంచి కూడా ఈ వర్షం కురియడంతో కూడా ముఖ్యంగా ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు. కొన్ని లోతెత్తు ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇళ్లలోకి అయితే వరద నీరు అయితే చేరింది. అలాగే ఆ లోతెత్తు ప్రాంతాల్లో ఉన్న పార్కింగ్ సంబంధించిన వెహికల్స్ కూడా కొట్టుకుపోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే మరొక పక్క హుస్సేన్ సాగర్ నీటి మట్టం కూడా పెరుగుతున్న నేపథ్యంలోనే గేట్లు విడుదల చేసే అవకాశం అయితే ఉందని కూడా తెలుస్తుంది. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో కూడా ఏదైతే పూర్తిగా వరద నీరు చేరడంతో కూడా అధికారులు ముందస్తు చర్యల కింద వాళ్ళనైతే అప్రమత్తం చేశారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ మరొక 2 రోజులు కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అలాగే మరొక పక్క హైదరాబాద్లో చూసుకున్నట్టే రానున్న 2-3 గంటల్లో కూడా భారీ వర్షం కురుస్తుందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్కి ప్రస్తుతం రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. గాయత్రి. రైట్ కుమార్, ప్రస్తుతం స్కూల్ పిల్లలకు కూడా సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఎన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం ఉంది? అలాగే ఏ ప్రాంతాల్లో ఎటువంటి బీభత్సానికి సంబంధించి కూడా ఇట్లా పిడుగులు పడడం కానీ గోడలు కూలయ్యాయి అని అంటున్నారు. ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? ఎస్ గాయత్రి, మొదటగా చూసుకున్నట్టయితే స్కూలుకు సంబంధించి రంగారెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి స్కూలుకు కూడా ఇప్పటికే గవర్నమెంట్ హాలిడే అయితే డిక్లేర్ చేసింది. ముఖ్యంగా రానున్న 2-3 గంటల్లో ఇదే తరహాలో వర్షం కురుస్తుంది కాబట్టి ముందస్తు చర్యల కింద హాలిడే అయితే ప్రకటించారు. అలాగే మరొక పక్క వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇప్పుడు వచ్చే 2-3 గంటలు కాకుండా మరొక 2-3 రోజుల్లో ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షం దాటికి పిడుగు దాటికి కూకట్పల్లిలో ఒక ఇంటిపై కప్పు కూడా కూలిపోయింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే
ఎల్బీ స్టేడియంకి సంబంధించి ఒక ప్రహరీ గోడ కూడా కూలిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ వర్షధాటికైతే ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ముందస్తు జాగ్రత్త కింద ముందుగానే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా ముందుగానే చర్యలు అయితే తీసుకున్నారు. మరీ ముఖ్యంగా బస్తీల్లోకి సంబంధించి ప్రజల్ని బయటికి రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బస్తీల్లో ముఖ్యంగా నాలాలు ఓపెన్ ఉంటాయి. ఏదైతే ఈ వర్ష నీటికి రోడ్లు కూడా పూర్తిగా నీటి మూలుగుంటాయి. కానీ ఎక్కడైనా నాలాలు ఓపెన్ ఉన్నా సరే కనిపెట్టడం కూడా చాలా కష్టమే. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తల కింద జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఏదైతే సిబ్బందిని రంగంలోకి దింపి నాలాలు ఎక్కడైనా ఓపెన్ ఉంటే ఇమీడియట్గా క్లోజ్ చేయాలంటూ కూడా వాళ్ళకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ముఖ్యంగా ఈ వర్షధాటికి కొన్ని చోట్ల రోడ్లు కొట్టుపోయే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ హెచ్చరికల బోర్డులు కూడా జారీ చేయాలంటూ చెప్పారు. అటువైపు ఎటువంటి ప్రజానికాన్ని కూడా అటువైపు వెళ్లకుండా ముందస్తు చర్యల కింద అక్కడైతే సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా కొన్ని చోట్ల జోనల్కి సంబంధించిన అధికారులు కూడా అక్కడే అప్రమత్తం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా సరే ముందుగానే అప్రమత్తం అవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షం దాటికి ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. అలాగే ముందస్తు చర్యల కిందనే ఈ స్కూల్ కూడా హాలిడేస్ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రానున్న 2-3 గంటల్లో కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుంది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అలాగే మరొక పక్క ఇంకొక 2-3 రోజుల్లో కూడా ఇదే తరహాలో వర్షం కురుస్తుంది కాబట్టి ముందుగానే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించడం జరిగింది. గాయత్రి. కుమార్, గతంలో మనం చూసాము హైదరాబాద్లో వర్షపు బీభత్సం వల్ల నల్లాలు ఓపెన్ అయిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ అనేది చూపిస్తున్నారు? దీనికి సంబంధించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రజలు? ఎస్ గాయత్రి, ముఖ్యంగా గతంలోని వర్ష దాటికి ఏదైతే కొన్ని నాలాలు అయితే ఓపెన్ అయ్యి అందుట్లో కొంతమంది పడి చనిపోయిన ఘటనలు అయితే చూసాం. గాంధీనగర్లో కావచ్చు, సికింద్రాబాద్ కలాసీగూడలో కూడా చిన్న పిల్లలతో సహా నాలలో పడి కొట్టుకుపోయి చనిపోయిన సంఘటనలు ఎన్నైతే మనమైతే చూసాం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండడానికే జిహెచ్ఎంసీ అధికారులు ముందుగానే జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. ముఖ్యంగా బస్తీల్లోని అంటే ముఖ్యంగా బస్తీలు అంటే కొన్ని ఇరుకు సందులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ వర్షం పడితే గనక ఖచ్చితంగా నాలాలు ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వర్షపు నీరు వెళ్ళడానికి ముందుగానే అక్కడ ఉన్న ప్రజలే ముందుగా నాలాలు అయితే ఓపెన్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కొంతమంది సిబ్బందిని ఏదైతే రిస్క్ ఏరియాస్ ఉంటాయో ఈ ఏరియాలో ముందుగానే సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ సిబ్బందితో ఎక్కడైతే నీరు ముందుగా నిలువ ఉందో అక్కడైతే వెంటనే అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా బస్తీల్లోకి సంబంధించిన నాలాలు కనుక ఎక్కడైనా ఓపెన్ ఉంటే ఇమీడియట్గా క్లోజ్ చేయాలంటూ కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ సిబ్బంది కూడా ఈ వర్ష దాటికి కూడా ముఖ్యంగా అక్కడైతే పనులు అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ వర్షపు నీరుకి సంబంధించి నాలాలు కూడా ఎవరు ఓపెన్ చేయకుండా ఉండేందుకు కూడా అక్కడ సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. ఆ నాలాలు ఓపెన్ ఉండకుండా వాళ్ళే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ అధికారులకు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మరొకసారి రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా అధికారులు ఎంతో శ్రమిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా సిబ్బందిని కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సిబ్బందిని ఏదైతే ఫీల్డ్లో ఉంచి ఎక్కడ వాటర్ నిలువ ఉన్నా సరే వెంటనే వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చోట్ల బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే తీసుకున్నారు. గాయత్రి. రైట్. కుమార్, ఇప్పటి వరకు మనము ఇంటికి పైకప్పులు కూలడం కానీ లేకపోతే దానిలోంచి రేకుల షెడ్లు పడి ప్రాణాంతకం జరిగిన సందర్భాలు మనం చూసాం. ఏకంగా ఎల్బీ స్టేడియం పిట్టగోడ కూడా కూలినట్లుగా తెలుస్తోంది. అసలు అధికారులు ఏమంటున్నారు? ఏ విధంగా జరిగింది అక్కడ సంఘటన? ఎస్ గాయత్రి, మనం గతంలో చూసాం కుత్బుల్లాపూర్ సమయంలో కుత్బుల్లాపూర్ ఏరియాలో కూడా ఏదైతే వర్ష దాటికి ప్రహరీ గోడ కూడి కొంతమంది బీహారీ వాసులు సుమారు 6-7 మంది కూడా చనిపోయిన ఘటనలు అయితే మనం గతంలో చూసాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక కుకట్పల్లిలోని కొంత పిడుగుపాటికి అయితే పైకొప్పుకు అయితే కూలింది. కానీ ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం ఎటువంటి ఏదైతే ప్రమాదం అయితే జరగలేదని చెప్పొచ్చు. ఆ పిట్టగోడ కూలిన సమయంలో కూడా అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఎల్బీ స్టేడియం సంబంధించి ప్రహరీ గోడ అది పురాతనమైన గోడ కావడంతో ఈ వర్షపు దాటికి ప్రస్తుతం ఆ గోడ అయితే కూలిపోవడం జరిగింది. ప్రస్తుతం అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. అక్కడ సిబ్బంది కూడా అక్కడ చేరుకుని అక్కడ ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ పడిపోయిన ప్రహరీ గోడను కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక పక్క ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగానే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఏదైతే ఇలాంటి పిట్టగోడలు అంటే ఇవి పాత గోడలు కాబట్టి ఇవి నానిపోయి ఉంటాయి కాబట్టి వెంటనే పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఎవరు ఉండకూడదంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే సూచిస్తున్నారు. గాయత్రి. రైట్ కుమార్, ఓవరాల్ గా తెలంగాణలో ఏ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు?
ఎస్ గాయత్రి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురిసినాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షం అయితే కురిసింది. ముఖ్యంగా 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూసఫ్ కూడా 10 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్ 11, అలాగే అబ్జీ కూడా 11. ఈ నేపథ్యంలోనే ఇలాగా కొన్ని చోట్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లోని సుమారు 10 నుంచి 13 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అయితే నమోదైంది. అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయి కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు అయితే జారీ చేశారు. కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ముందస్తు చర్యల కింద ఏదైతే అధికారులు కూడా అప్రమత్తమయ్యారో, అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ వర్షపాతం నమోదైన ఏరియాలకు సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. మరీ ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు గాయత్రి. రైట్ కుమార్, ఓవరాల్ గా ఈ ఆర్టీసీ బస్సు సర్వీసెస్ కి సంబంధించి కూడా ప్రజలంతా ఎక్కువగా ఆర్టీసీ బస్ ని ఉపయోగిస్తున్న ప్రజలకు సంబంధించి ఎటువంటి ఆల్టర్నేటివ్ అనేది గవర్నమెంట్ చూపించడం జరిగింది? దీనికి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ గాయత్రి, ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కురిసిన ఈ వర్షానికి ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు బాగా ఎక్కువైనాయని చెప్పొచ్చు. హైదరాబాద్లోని ముఖ్యంగా ఒక చినుకు పడితేనే భారీగా వర్షపు నీరు అయితే ఏదైతే రోడ్ల మీద అయితే నిల్వ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మొత్తం కూడా భారీగా ట్రాఫిక్లు అయితే ఏర్పడుతుంది. నిన్న సాయంత్రం మనం చూడొచ్చు, ముఖ్యంగా షేక్పేట్ పరిధిలో కూడా సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళే సమయాలు కావడంతో ఆఫీసులకు వెళ్ళే సమయంలో ఇలాంటి ట్రాఫిక్ కనుక ఏర్పడితే ముఖ్యంగా ఆఫీస్కి లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే ఆర్టీసీ బస్సుల సదుపాయాన్ని ముందుగా ఉపయోగిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్టీసీకి సంబంధించి ఏదైతే ప్రత్యేక బస్సులు అంటూ కూడా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ ప్రజలు ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సులో సేఫ్ జర్నీ చేయొచ్చు అంటూ కూడా ప్రస్తుతం ఆర్టీసీ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు గాయత్రి. రైట్ కుమార్, కృష్ణానగర్ లో కూడా భారీ వర్ష బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ గాయత్రి, మనం కింద చూసుకున్నట్టయితే ఏదైతే యూసఫ్ కూడా సమీపంలో కృష్ణానగర్లోనే సుమారు 10 సెంటీమీటర్ల ఏదైతే వర్షపాతం అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా లోతట్టు ప్రాంతాలు అయితే ఉంటాయి. అక్కడ నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా నీట మునిగినట్లే తెలుస్తుంది. అలాగే మరొక పక్క అదే తరహాలోనే అక్కడ వెహికల్స్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ ప్రస్తుతం ఆ నీటిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మోటార్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాటర్ని అయితే బయట తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే అక్కడ ఏదైతే ముఖ్యంగా నాలాలు ఎక్కువ, ఆ కృష్ణానగర్లో సమీపంలో నాలాలు అయితే బాగా ఎక్కువ ఉంటాయి. ఆ ప్రజలు కూడా ఆ నాలాలు ఓపెన్ చేయకుండా ముందస్తుగానే ఏదైతే అధికారులు ఆ నాలాలు ఓపెన్ చేయకుండా ముందస్తుగా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క అదే ప్రాంతంలోనే హెచ్చరికల బోర్డులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా అటువైపు ఎవరు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైతే నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఈ కృష్ణానగర్ లోతట్టు ప్రాంతం కూడా పూర్తిగా జలమయమైంది. ముఖ్యంగా అధికారులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా అక్కడైతే ఆ వాటర్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ పిల్లలు, వృద్ధులు కూడా అటువైపు రాకూడదంటూ కూడా సూచిస్తున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ కుమార్.